అక్క అక్క ఏంట్రా? వచ్చారా చూడు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. வாம்பேர சொன்னாலே என் உள்ளம் ஜாலி మామిడికాయలన్నీ కొట్టుకు తింటేనే తృప్తిగా ఉంటుంది, కానీ పుల్లగా ఉంది. ఏమయ్యా ఏంటి? వడివేలు నిన్ను కలవాలట, తోటకి రమ్మంటారా అని అడగమన్నాడు. వడివేలు నా పేరు వింటేనే కోపడతాడు, వాడెందుకు ఇక్కడికి వస్తాడు? అలాంటిదేమి లేదయ్యా. నువ్వు ఐస్ పెట్టి ఇచ్చిన వెంటనే తన మనసు చల్లబడిపోయిందయ్యా. చల్లబడిందా? ఏం కాసేపు ఐస్ పెట్లో పడుకున్నాడా? వడివేలు అక్కడే ఉండాలి, మనమే వెళ్ళి చూడాలయ్యా, అప్పుడే కదా మనకి మర్యాద. మీరు చెప్పేది కదా. వడివేలు మంచోడే, కానీ ఊర్లో నేనే గొప్ప తిరుగుతున్నాడు. మలయప్ప వాడే ఇప్పుడు బాధల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడొచ్చా? పదవేలు కలిసి వద్దాం. సర్లే, ఎంతైనా గానీ నా చుట్టమేగా, వదిలేవలంగా. వస్తారులేండి. సరే వెళ్ళు, నేను వస్తాను. ఆ డబ్బులు నువ్వే ఇప్పించాలి, ఆ బాధ్యత నీదే. మలయప్ప రావయ్యా. రా మలయప్ప. అన్నీ చెప్పేశానులే. నా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయనని చాలా అవమానించానయ్యా, కానీ అదంతా మనసులో పెట్టుకోకుండా మా అమ్మకి ఈ ఐస్ పెట్టినిచ్చి నువ్వు చాలా గొప్పడు అనిపించుకున్నావు. నేను నిన్ను ఎలా క్షమాపణ అడగాలి? తనేమో ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అంటోంది. మా అమ్మండగానే మీ ఇద్దరికి పెళ్లి చేసి ఉండాలి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అన్నా, పార్టీ మనసు మారాడు, ఇదే కరెక్ట్ అయిన టైం. ముత్తుమారి విషయం లాగుంది. అలా అంటావా? నీ ఏడుపు మొహం నాకు నచ్చలేదు. ఏమయ్యా, ఇప్పుడు మటుకు అమ్మ ఎక్కడికి పోయింది? ఉన్నా పోయినా అమ్మ అమ్మాయి కదా, 2 దండలు ఇచ్చి మార్చుకోమనండి. ఈ సమయంలో దండల కోసం ఎక్కడికి వెళ్ళాలి? అరే ఏంటయ్యా, దీపాన్ని ఇంట్లో పెట్టుకుని వెలుగు కోసం బయట వెతుకుతున్నారు. అక్కడ అన్ని దండలు ఉన్నాయి కదా, అమ్మా దేవుడు ఒకటేగా, ఆవిడ మీద ఉన్న దండలు మార్చుకోమనండి. షణ్ముగన కరెక్ట్ గా చెప్పాడు. మీ అమ్మ ఆశీర్వాదం అనుకుంటే 2 మాలలు తీసుకురండి, వెళ్ళి తీసుకురావయ్యా. అమ్మా ముత్తుమారి, ఏంటో నీకే సంబంధం లేనట్టు అక్కడే నిలబడ్డావు. ప్రతి శుక్రవారం దీపం పెట్టేస్తావు, ఇప్పుడు అడు తిరిగేవేంటి ఇటురా? सबीर, सलाम अलैकुम. Sit down. సౌదీ ఎంబసీ నుంచి రాజుగారు పంపించారు. ఇది మీ పెళ్లికి రాజుగారు పంపించిన. ఓ చూసావా, రాజుగారికి నేనంటే ఎంత ప్రేమ. ఇది నీకు 10 ఏళ్ల వరకు గోల్డెన్ వీసా. ఏమండే, నయనతార విఘ్నేష్ శివన్కి ఇవ్వాల్సింది నాకెందుకు ఇస్తున్నారు? హీ ఈస్ ఆస్కింగ్ వై యు హావ్ గివెన్ హిమ్ గోల్డెన్ వీసా. సౌదీ మళ్ళీ సౌదీ అరేబియాకి రావాలని రాజుగారు కోరుకుంటున్నారు. ఎందుకు?
هو جمال ما في كلام ما في شرم مويه ولا حليب مرة تعبان حتى اسم متماري वो حرك ما يحرك مني على طول అంటున్నారేంటే నువ్వు అక్కడి నుండి వచ్చినప్పటి నుంచి నువ్వు పెంచిన ఒంటి పిల్లలు సరిగ్గా పాలు తాకుండా ఆకలితో ఉన్నాయి. ఆవేళ అందులోనూ తాగుతాయి. నువ్వు ముత్తుమారి అని పేరు పెట్టుకుని పెంచిన ఒంటి పిల్ల అసలు ఎటూ కదలడం లేదు. ఒంటికి ముత్తుమారి పేరు పెట్టాడంట. واجد مشكلة كبير مشكلة جمل بعد كلام هو كلام جمل مدرسي جمل ما اقدر كلام పాకిస్తానీ నువ్వు ఆ ఒంటెలతో తెలుగులోనే మాట్లాడి అలవాటు చేసినందువల్ల నీ తర్వాత వచ్చిన పాకిస్తాన్ వాడి మాటలు అస్సలు వినడం లేదు. అదేరా తెలుగోడంటే. ఏ చూసావటే మా తమ్ముడు ఒంటెల మేపడానికి సౌదీకి వెళ్ళి అక్కడ 4 ఒంటెలకి తెలుగు నేర్పించాడు. మలయప్పన్ సౌదియా హుకుం మలిక్ మా సవా ఆయిలా. అందుకని ఆ పాకిస్తాన్ వాడికి తెలుగు నేర్పించడం కన్నా మలయప్పన్నే కుటుంబంతో సహా తీసుకురమని రాజుగారు చెప్పి పంపించారు. ఓహో. రజా సౌదియా కుల్ మసూద్ ఆలం జమా. మీరు మళ్ళీ సౌదీకి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రాజుగారే ఇంత బతిమాలు అడిగినప్పుడు నేను రానని చెప్పలేను కదా. సరే, నేను వస్తానని ఆయనకి చెప్పండి. హీఈస్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్. ఒక్కొక్క తెలుగుడు మలయప్పన్లా ఉంటే ఒంటేలున్నంత వరకు మన తెలుగు భాషని ఎవరు నాశనం చేయలేరు. తెలుగును ఎవరో ఏం చేయలేరురా. ఇలా మాట్లాడి మీరే లేకుండా పోతారు. ఇదిగో ఇది పట్టుకో. రాజుగారితో చెప్పండి నేను వస్తున్నానని. శుక్రాన్ మష్కూర్ శుక్రాన్ మష్కూర్ మష్కూర్. ఎప్పుడు ఆ కుమారస్వామి తోడు నీకుంటుంది, యేసు తోడు ఉంటుంది, అల్లా తోడు ఉంటుంది. పోలావా. ఇదిగో బావా, ఒక ఫ్యామిలీ సెల్ఫీ. 1 2 3. మహారాజా ఆహ్వానాన్ని స్వీకరించిన మలయప్ప మళ్లీ ఒంటెలకు తెలుగు నేర్పించడానికి సౌదీకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఎడారిలో మలయప్ప ముత్తుమారి అని పిలిస్తే ఇద్దరి వెనక్కి తిరిగి చూస్తారు. వేలుస్వామి భార్య సుశీల కేసు వాపసు తీసుకోవటం వల్ల చక్రవడ్డీ కేసు నుంచి బయటపడ్డ పన్బలగం వడ్డీ వ్యాపారాన్ని వదిలేసి వేలుస్వామి కుటుంబాన్ని పరామర్శించి చెంగంలో హోల్సేల్ టమాటా వ్యాపారం మొదలుపెట్టి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలగమలయలో సెటిల్ అయిన తంగరాజు పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ మలయప్ప తోటని చూసుకుంటూ సైడ్ లో ఆ ఫ్రీజర్ బాక్స్ ని ఫ్రీజరే లేని ఆ గ్రామవాసులకు ఈ ఉచిత సేవని చేస్తూ ఉన్నాడు. మలయరసికి తన లెక్కల్లో పాస్ అయిపోతామన్న నమ్మకంతో పాటు లెక్కల రాని మిగతా పిల్లలకి తనకు తెలిసిన లెక్కలని చెప్తూ ఉంది. హీరోకి వెళ్తున్నాను చెప్పేద్దామని వచ్చా. పోనీ లెక్కలకు భయపడి బడి వైపుకే వెళ్లిన పిల్లలందరూ కలిసి మళ్లీ బడికి వెళ్లడం ప్రారంభించారు. ఈ కాలానికి తగ్గట్టు అందరూ మారుతున్నా కూడా మేవస్సలు మారనే మారవని ఇంకొక గుంపు అటువైపు బ్రతుకుతూనే ఉంది. సార్ పైన చూడండి సార్. ఏంట్రా అది? ఫ్రీజర్ బాక్స్ సార్. అది తెలుసు. ఇదేంటిది? అదే ఆ రోజు పోయిందని కంప్లైంట్ చేశాం కదా, ఆ బాక్సే సార్ ఇది. అది ఎలా ఎక్కడుంది? అదే కదా. అది అప్పుడే దొరికింది సార్. దొరికిందా? హెడ్ సార్ బాక్స్ దొరికిందంట. ఎలా దొరికింది? వీళ్ళే పోగొట్టుకుంటారంట, వీళ్ళే కనిపెడతారంట. సార్ అది- ఏరా, మీరే పోగొట్టుకుని మీరే కనిపెట్టుకునే దానికి మధ్యలో పోలీసులు ఎందుకు ఉండేది? మేము ఒక అది ప్రత్యేక కాదు టీం ని పిలిపించుకొని వీధి వీధిన వెతుకుతూ ఉంటే రాస్కెల్ నువ్వు దీంతో తిరుగుతూ ఉన్నావా? సార్ కాదు హెడ్ సార్. బండ్లో ఎక్కు. సార్. సార్ ఎక్కమంటున్నానుగా? సార్. ఎక్కరా? సార్ ఆగండి సార్. ఎక్కమంటున్నానా? ఎక్కు. సార్, ఎక్కవయ్యా. సార్. ఎక్కు. Follow me. చెప్పేది కాస్త వినండి సార్ ప్లీజ్ సార్. సార్ని ఫాలో చేయి. సార్ క్విక్ గో.